అండ్ కమింగ్ టు టాప్ స్టోరీ 1 టుడే. అదితి వయసు పాప మీకుందని ఊహించుకోండి. మీ పాప స్కూల్కి వెళ్తూ ఉంటే, ఒంటరిగా రోడ్డు వెంట నడిచి వస్తూ ఉంటే, రోడ్డు మీద నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోల్సే ఉంటే, వర్షం నీటిలో మీ పాపను ఆ మ్యాన్ హోల్స్ కబళిస్తే, మీ మనసులో తుఫాను లాంటి అలజడి, ఏం చేయలేని నిస్సహాయత. ఈ పాపం ఎవరిది? ఎవరిని నిందించాలి? నాలాలను మూయని మున్సిపాలిటీనా? ఓట్ల కోసమే వచ్చి సంక్షేమం మరిచే మున్సిపల్ కార్పొరేటర్లనా? బడ్జెట్లు విడుదల చేయని సర్కార్నా? మహిళా శిశు సంక్షేమ శాఖలు ఏమంటున్నాయి? బాలల హక్కుల సంఘాలు ఏం చేస్తున్నాయి? అభం శుభం ఎరుగని పసికూన అదితి. అల్లారు ముద్దుగా పెరిగిన ఈ చిన్నారి చదువు కోసం బయటకు వెళ్లడమే నేరమైందా? స్కూలుకో ట్యూషన్కో బయటకు వెళ్లిన తమ గారాల పట్టి అదితి పొద్దుగూకినా ఇంటికి రాలేదు. 1-2 రోజులు కాదు, వారం రోజులైంది. జాడ కానరాని తమ ముద్దుల కూతురు చివరకు విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రులు అనుభవించిన మానసిక క్షోభకు అంతే ఉండదు, మాటల్లో చెప్పలేము. ఈ పొరపాటెవరిది? ఈ పసికూన ప్రాణాలు తీసిన పాపం ఎవరిది? తెరచి ఉంచిన నాలాలను, మ్యాన్ హోల్స్ ను మూసేయని మున్సిపల్ కార్పొరేషన్లదా? లేక తమ వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా తయారు చేయించుకొని కార్పొరేట్లదా? స్థానిక ఎమ్మెల్యేదా? లేక రాష్ట్ర సర్కారుదా? అందరూ అయ్యో పాపం అనేవారే, సానుభూతి చూపేవారే. ఘోరం జరిగాక సానుభూతి కన్నా ముందే ఇలాంటి ఘోరాల నివారణకు పూనుకోవాల్సింది. ఈ ప్రాణాంతక డ్రైనేజీలకు, మ్యాన్ హోల్స్ కు పైకప్పులు ముందే వేయించాల్సింది. ఓ పసిపాప ప్రాణాలు పోయాక బాధపడి ప్రయోజనం ఏమిటి? ఖచ్చితంగా ఈ వ్యవస్థలో కార్పొరేషన్ సిబ్బంది, కార్పొరేటర్లు, డ్రైనేజీ, సూవరేజ్ ని చూసే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, చివరిగా సకాలంలో నిధులు విడుదల చేయని రాష్ట్ర సర్కారు, ఇలా ప్రతి ఒక్కరూ అదితి దుర్మరణానికి బాధ్యత వహించాల్సిందే. పౌర సంఘాలే కాదు, ఈ విషయంలో బాలల హక్కుల సంఘాలు సైతం నిద్ర లేవాల్సిందే. పౌరులకు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన పాలకులను నిలదీయాల్సిందే. ఇది చూసిన ప్రతి వారి గుండె చెలించిపోయింది. వర్షం నీటిలో పడి కొట్టుకుపోయిన చిన్నారి అదితి దుర్మరణం పాలవడంతో విశాఖలో సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిపాప అదితి ప్రాణాలు తీసిన పాపం ఎవరిదని, ఈ బాధ్యత ఎవరిదంటూ వారు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో డ్రైనేజ్ వ్యవస్థను మెరుగు చేయాలని, మ్యాన్ హోల్స్ని తెరిచి ఉంచిన నాలాలను మూసేయాలని విశాఖ వాసులు కోరుతున్నారు. డ్రైనేజ్ సిస్టాన్ని ఈ యొక్క గడ్డలు వచ్చినప్పుడు చాలామంది ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే, జల్లెళ్ళు కనీసం కొంత బ్రేక్ చేయటానికి జల్లెళ్ళు లాంటి కనీసం కట్టినా, కొంతమంది పెద్దలైతే ఇంకా అనేక రకాలైనటువంటి సజెషన్స్ చెప్తున్నారు. దాని దృష్టిలో పెట్టుకుని ఈ విశాఖపట్నం నగరాన్ని ప్రత్యేకంగా నీటి ప్రవాహాన్ని మనం ఈ రకమైనటువంటి సంఘటనలు జరగకోకుండా చూసేటువంటి ఒక కొత్త ప్రపోజల్ ఏదైనా తయారు చేసి చేసినట్లయితేనే ఈ యొక్క నగరానికి వచ్చే రోజుల్లో కొంత మాకు విముక్తి కలుగుతుంది. మనము చూడవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా చర్యలు జీవీఎంసీ ఆ దిశగా తీయవలసిన అవసరం ఉంది. లేకపోతే చాలామంది చనిపోయే అవకాశాలు ఉన్నాయి. మనం ఇవాళ తెలుసుకోవాల్సింది ఏంటంటే, కీప్ ద సిస్టమ్స్ ఇన్ ప్లేస్. ఇంకొక ఇలాంటి చర్య జరగకుండా చూడండి. ఒక సేఫ్ సిటీని మాకు ఇవ్వండి. ఇంకొక తల్లిదండ్రులకి ఇలాంటి కడుపు కోత లేకుండా చూడండి అనే. ఘోరం జరిగిపోయింది. ఇదే ఘోరం ఇంకెక్కడా జరగకూడదంటే ప్రభుత్వం కళ్ళు ఇప్పి ఇప్పటికైనా కళ్ళు తెరాలి. ఎక్కడ గోతులున్నా, ఎక్కడ ఏమున్నా సరే కప్పాలి. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత నరకం, ఎంత ప్రజలు, ఎంత విశాఖపట్నం ఏ రోజైనా ఒక ముఖ్యమంత్రికి జరిగినా, లేదా పెద్ద పెద్ద ఏ రాజకీయవేత్తలు జరిగినా ఎంత జనం వెళ్తారో లేదో నాకు తెలియదు. కానీ ఎంత ఇదండి, ఎంతమంది మనసులో బాధ. తెల్లవారు ఉదయం నుంచి వస్తున్నారు. అతను కూడా చెప్తున్నానండి, ఏ సంబంధం లేకపోయినా. అయితే ఒకటండి, ఇలా మళ్ళీ ఎవరికి జరగకూడకుండా చూసుకోవాలండి ప్రభుత్వం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం, అవి ఖర్చు పెట్టాం అంటారు, కానీ ఎక్కడ ఉండేది అక్కడే ఉంటుందండి. ఆ చిన్నారు
పక్కన చాలా ఘోరం జరిగిందండి. శివారినాడు పడిపోయిన రోజు నుంచి మేము అక్కడ రాత్రి 12 వరకు ఉన్నాము. మరి అక్కడ మా బంధువులు కూడా చాలామంది కాలువలో దిగి చాలామందిని నెతికి ఉన్నారు. నెతికినప్పటికి కూడా ఆ బిడ్డ ఆచూకు తెలియలేకపోయింది. మరి నిన్నటికి వారమై ఉన్నది. ఆ బిడ్డ ఈ స్థితిలో కనిపిస్తుందని ఎవరు ఊహించుకోలేదు. మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదని మేము ప్రార్థిస్తున్నాం. మరి అలాంటి చిన్నారికి ఇంత ఇది పరిస్థితి వస్తుందని కల్లా కూడా ఊహించుకోలేదు. మరి ఇంకా ఇప్పటికైనా ప్రభుత్వం మరి అలాంటివి లేకుండా చూడాలని మేము ప్రార్థిస్తున్నాం. మరి ప్రభుత్వానికి చేతులు జోడించి ఇటువంటి అతిథికి వచ్చే పరిస్థితి ఎవరికి కూడా పగబడికి కూడా రాకూడదని మేము ప్రార్థిస్తున్నాం. అభం శుభం తెలియని బంగారు తల్లి అదితి ఒక వారం రోజుల క్రితం ట్యూషన్కని వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఎవ్వరూ ఊహించని విధంగా ఘోరంగా మ్యాన్హోల్లో పడిపోయి డ్రైనేజ్లో పడిపోయి ఆ తర్వాత మన వాళ్ళు వెతికే ప్రయత్నం తీవ్రంగా చేశారు. కానీ ఎక్కడ వెతికినా కూడా దొరకలేదు. కారణారి జాడతోటి తల్లిదండ్రులు తలపట్టు కూర్చున్నారు. తీవ్రమైన ఆవేదనకు లోనయ్యారు, తీవ్రమైన ఆందోళనకి లోనయ్యారు. చివరికి అదితి చాలా విగతజీవిగా ఇలా కనిపించడం చాలా దురదృష్టకరం. ప్రస్తుతం మా ప్రతినిధి శ్రీదేవి విశాఖపట్నం నుండి తాజా సమాచారం దీని గురించి అందించడానికి సిద్ధంగా ఉన్నారు లైవ్లో. శ్రీదేవి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? విశాఖ అంతా కూడా ఒక విధంగా శోకసంద్రంలో ఉండాలి. ఎందుకంటే విశాఖ వాసుల స్పందన మనం చూస్తున్నాం ఈ రోజంతా కూడా సాక్షిలో. స్వప్న, జీవీఎంసీ నిర్లక్ష్యం అన్నది అడుగడుగున మనకి కనిపిస్తోంది. ఎందుకంటే అంటే ఈ నెలలోనే మనం చూసుకుంటే వరుసగా 3 ఘటనలో కూడా 3 చిన్నారులు మృత్యువాత పడడం అనేది మనకు కనిపిస్తోంది కొట్టొచ్చినట్లుగా. తాజాగా మన ఘటన చూసుకుంటే ఆదితి 6 ఏళ్ల చిన్నారి జీవీఎంసీ నిర్లక్ష్యానికి తన నిండు ప్రాణాన్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ అమ్మాయిని కూడా గల్లంతైనటువంటి ఆదితి ఆచూకీలో కూడా వాళ్ళు గల్లంతైనటువంటి అమ్మాయిని ఆచూకీ కనుగొనడంలో గాలింపు చర్యలు మాత్రం చాలా తీవ్రంగా చేస్తున్నామని చెప్పినటువంటి జీవీఎంసీ యంత్రాంగం పాపని కానీ పాప మృతదేహాన్ని కూడా కానీ తీసుకురావడంలో ఘోరంగా విఫలమైందన్నటువంటి విమర్శలు తీవ్రంగా వెల్లువెత్తున్నాయి. సుమారు 1.5 కోటి ఖర్చు అయిందని చెప్తున్నటువంటి జీవీఎంసీ అసలు ఈ 1.5 కోటి ఎక్కడికి వెళ్ళింది అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం మనతో పాటు ప్రజా సంఘాలు ఉన్నాయి, అలాగే కార్మిక సంఘాలు ఉన్నాయి, అలాగే శ్రీదేవి వారితో మాట్లాడే లోపు ఒక్క విషయం చెప్పండి. స్థానికంగా అక్కడ ఈ నియోజకవర్గానికి ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వారు కానీ అధికారులు కానీ వచ్చి అదితి కుటుంబాన్ని పలకరించే ప్రయత్నం ఏమైనా చేశారా? ఏదైనా సమాధానం చెప్పే ప్రయత్నం చేశారా జరిగిన ఘోరానికి? స్వప్న, స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే టీడీపీ వెలగపూడి రామకృష్ణబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో కనీసం పాప గల్లంతైనటువంటి సమాచారం తెలుసుకున్నప్పటికీ కూడా ఆయన ఆ గల్లంతైనప్పుడు ఆ గాలింపు చర్యలు చేపడుతున్నప్పుడు కనీసం కూడా ఆ సంఘటనా స్థలికి రాలేదు. పైగా పాప మరణించిందన్నటువంటి వార్త తెలుసుకున్నప్పటికీ కూడాను కనీసం పరామర్శించడానికి రాకపోవడం కూడా నిజంగా విచారకరమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. చాలామంది ఇప్పటికే దీని మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి. కనీస బాధ్యత లేనటువంటి ప్రజాప్రతినిధి మీద ఇప్పటికే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకి నియోజకవర్గంలో ఉంది. స్వప్న, రైట్ శ్రీదేవి. అండ్ అలాగే డ్రైనేజ్ల పరిస్థితిపై కూడా మీ విశ్లేషణ, మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు చెప్పండి. ప్రజా సంఘాల స్పందనలు ఏ విధంగా ఉన్నాయి ప్రస్తుతం విశాఖలో? స్వప్న, మనం డ్రైనేజ్ చూసుకుంటే మనకి విశాఖలో ఎక్కడికక్కడ మనకి డ్రైనేజ్ పేరిట తవ్వేస్తున్నారు. ఆ తవ్వేసినటువంటి వాటి మీద పూడికలు అంటే కప్పేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా ఏర్పాటు చేయకపోవడం వల్ల కూడా చాలా వరకు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ మనం తాజా ఘటనలు చూసుకుంటే పాప గల్లంతైందన్న విషయాన్ని తెలిసిన తర్వాత ఆ రాత్రి అంటే ఘటన జరిగిన 4 గంటల తర్వాత గాలింపు చర్యలు చేపట్టినటువంటి జీవీఎంసీ యంత్రాంగం సుమారుగా ఆ ప్రాంతంలో ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి వదిలేసింది. ఇప్పుడు ఘటన జరిగినటువంటి ప్రాంతంలో సుమారు 3 అడుగుల లోతున్నటువంటి కాలువని ఈరోజు చూసుకుంటే చాలా దారుణమైనటువంటి రీతిలో అక్కడ తవ్వేశారు. కనీసం కూడా అక్కడ ఇప్పటికీ కూడాను ఘటన జరిగి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అక్కడ ఎటువంటి పలకలు కానీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇది ఒక్క ఘటనా స్థలంలోనే కాదు, దాదాపుగా విశాఖ నగరంలో స్మార్ట్ సిటీగా వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినటువంటి ఈ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అంతా పాటు ప్రజా సంఘాలు ఉన్నారు, అలాగే చాలామంది సామాజిక కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాము. చెప్పండి, జీవీఎంసీ నిర్లక్ష్యం చాలా తీవ్ర ఆరోపణలకు దారితీస్తోందండి. ఇప్పుడు విశాఖలో ఎక్కడ చూసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపుగా 3 చిన్నారుల ఘటనలో చనిపోవడం జరుగుతుంది. తాజాగా ఈరోజు ఆదితి. సో దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఇది పూర్తిగా జీవీఎంసీ అధికారుల అవినీతి నిర్లక్ష్యం కారణంగానే జరిగింది. విశాఖ నగరానికి సంబంధించి ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ అనేది బాగాలేదు. ఈరోజు విశాఖపట్నం నగరం చాలా పెద్ద పేరుగా ఉంచిన నగరం అని, ప్రపంచంలోనే పెద్ద అగ్రగామి అయిపోతుందని చెప్పి ప్రచారం అయితే పాలకులు చేస్తున్నప్పటికీ ఇక్కడ సామాన్య ప్రజలు మాత్రం బతికేటువంటి పరిస్థితి అనేది ఇక్కడ లేదు. ఈ పరిస్థితుల్లో స్మార్ట్ సిటీ నిర్మిస్తానన్నారు, ఎవరు సమాధుల మీద నిర్మిస్తారో మరి ప్రభుత్వమే చెప్పాలి. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ సంఘటన చూస్తే
ఇవాళ 1,50,00,000 రూపాయలు ప్రజల డబ్బులు ఖర్చు పెట్టామని చెప్పి గొప్పలు చెప్తున్నటువంటి పాలకులు, ఈ అధికార యంత్రాంగం ఈ రోజు వరకు అక్కడ ఎక్కడైతే 1,50,00,000 ఖర్చు పెట్టామన్నారో అక్కడ అమ్మాయిని యాదృచ్ఛికంగా వచ్చి బయటపడింది తప్ప బాడీ అధికారులు కానీ ప్రభుత్వం నిర్ణయించినటువంటి న్యాయ దళాలు కానీ ఎవరూ పట్టుకోలేదు. మరి 1,50,00,000 దేనికి ఖర్చు పెట్టారో, ఎందుకు ఖర్చు పెట్టారో, అసలు ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయడానికి ముందే ఈ సంఘటన జరిగినప్పుడు లేకపోతే ఏదైనా ఒక ఉపత్క పరిస్థితి వచ్చినప్పుడు ఆవేశపడిపోయి ప్రచారాలు చేస్తున్నటువంటి పాలకులు ఆ పరిస్థితులు రాకముందే దాన్ని నివారణకు సంబంధించిన చర్యలు చేపట్టట్లేదు. ఈరోజు విశాఖ నగరంలో మీరు ఎక్కడ చూసిన కలవట్లన్నీ కూడా ఆక్రమణకు గురై ఉన్నాయి. ఎక్కడ కలవట్ల దగ్గర రిటర్నింగ్ వాల్స్ కానీ లేకపోతే జాలీల్లో పెట్టి కానీ అవన్నీ ఉండే డ్రైనేజెస్ పటిష్టంగా ఉంటే ఇటువంటి జరిగి ఉండవు. గారు మీరు ఒక మాట, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మీరు చూసి ఉంటారు. ఇప్పటికీ కూడా అక్కడ సంఘటన జరిగిన తర్వాత తవ్వేసి వదిలేశారు. ఇప్పటికీ కూడా అక్కడ కాలువ పూడ్చలేదు. సంఘటన 24వ తారీఖున జరిగింది. 24వ తారీఖు రాత్రి 9:30 ప్రాంతాల్లో అవి తవ్వడం మొదలెట్టారు. ఈ రోజు వరకు అవి కప్పడం అనేది జరగలేదు. ఇప్పుడు కానీ మళ్ళీ కానీ వర్షం పడితే అసలు కాలం ఉందని కూడా ఎవరికి తెలియదు, మళ్ళీ పడతారు అందులోను. మళ్ళీ ఏదైనా అంటే ఇవాళ ఏదో వచ్చింది కాబట్టి ప్రచారం టీవీ ఛానల్స్ లేకపోతే ప్రచార మాధ్యమాలు వచ్చాయి కాబట్టి అక్కడ ఏదో మేము హడావిడి చేస్తున్నాం, హడావిడి సృష్టించారు తప్ప ఇక్కడున్న అధికారులు ఎవరు నిస్వార్థంగా మాత్రం అక్కడ సేవ చేయలేదు అన్నది మాకు అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ప్రమాదాలు పొంచామంటే ఈ రోజుకి కూడా భానునగర్ ఏరియాలో ఉన్నటువంటి కలవట్ ఏదైతే తవ్వారో ఆ హెచ్బీ కాలనీ నుంచి కలవట్ వచ్చి కృష్ణా కాలేజ్ వరకు ఆ కలవట్లో మళ్ళీ పని కూడా చేయలేదు. ఈ రోజు కూడా అలాగే ఉంది. ఇది పూర్తిగా మళ్ళీ అయిపోయింది. ఇవాళతో అమ్మాయి బాడీ దొరికింది. మేము 1,50,00,000 ఖర్చు పెట్టేసాం, మా పని అయిపోయింది, చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థల అధికారులు ఇటు జోనల్ కమిషనర్ నుండి పైన ఉన్న కమిషనర్ వరకు ఎవడూ కూడా ప్రజా సమస్యల మీద స్పందించేటువంటి పరిస్థితి లేదు. రెండో స్థానికంగా ఉండి ప్రజాపతిని పట్టించుకుంటారంటే ప్రజాపతిని ఎవరో అందుబాటులో ఉండట్లేదు. స్థానికంగా ఉన్న నగరపాలక ఈ రోజుకి ఎన్నికలు లేవు, ఎన్నికలు పెట్టరు. ఎన్నికలు పెట్టకుండా ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే అధికార పార్టీ వాళ్ళు అండలదండలతో ఉంటే ప్రజలు ప్రశ్నించేటువంటి హక్కు కూడా లేకుండా పోయింది. ప్రజా సమస్యల మీద స్పందించడం లేదని అంటున్నారు. ఇది ఎంతవరకు మనం అర్థం చేసుకోవచ్చండి? దీన్ని బట్టి జీవీఎంసీ తీరు ఏ విధంగా ఉంటుంది? చాలా స్పష్టంగా ఉందమ్మా పరిస్థితి. మిత్రుడు చెప్పినట్లుగాను మీరు ఆదితి చనిపోయింది కాబట్టి మాట్లాడుకోవడం కాకుండా విశాఖపట్నం ఎందుకు ఇలా తయారవుతుంది, భవిష్యత్తులో ఏం కాబోతుందని మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే గత నెల రోజులు బట్టి చూస్తే కుక్కలు పిల్లల్ని చంపేస్తున్నాయి. ఎంత అన్యాయంగా దుర్మార్గంగా 18 నెలల కుర్రాడిని 5 కుక్కలు చంపేస్తే తల్లి తండ్రి చూస్తుండగానే కళ్ళ పీక్కి వెళ్ళిపోతుంటే విశాఖపట్నం 20 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిగ్గుచేటు నిజంగా చెప్పాలంటే పెద్ద కమిషనర్లు కలెక్టర్లు పెద్ద ఆఫీసర్లు అందరూ ఉండి కుక్కలు పిల్లల్ని చంపేస్తుంటే రక్షించలేని పరిస్థితిలో ఉన్నాం. అలాగే డ్రైనేజ్ గురించి అతిథి గురించి మాట్లాడుతున్నాం. అదే రోజున మరుసటి రోజున ఒక ముసలాయన పెదగంటాడులో ఒక కాలనీలోని ఆయన కూడా డ్రైనేజీలో పడి చనిపోయాడు. విశాఖపట్నంలో ఏ మూల చూసినా ఎక్కడ చూసినా గోతులు తవ్వేశారు, కప్పలేదు, డ్రైనేజీ సరిగ్గా లేదు. ఇందాక మిత్రుడు చెప్పినట్లుగానే కల్వర్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. గడ్డలన్నీ కూడా ఎక్కడైతే నీరు మురుగు కాలువలు పారడానికి అవకాశం ఉందో ఆ గడ్డలన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. దయచేసి ఒక్క నిమిషం మీరు లైవ్లో అలాగే ఉండండి. ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా గారు. ఈ సంఘటన నిజంగా గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశం అయింది. జరిగిన ఘోరం విషాదం మీరు కూడా చూశారు. ఏమనిపిస్తోంది మీకు? నిజంగా అదితి విషయం తీసుకుంటే మానవత్వం ఉన్న ఎవరికైనా కూడా కళ్ళ దగ్గర నీరొచ్చే పరిస్థితి. ఎందుకంటే ఒక 6 ఏళ్ల పాప, చిన్న పాప. ఈరోజు ఆ పాప చేసిన తప్పేంటి? ఈరోజు ట్యూషన్కి వెళ్ళి రావడమే ఆ పాప చేసిన తప్ప. ఒక వర్షం పడితే ఒక పాప చనిపోతుంది అనేది ఎక్కడ కూడా మనం చూసిందో. అది మన రాష్ట్రంలోనే జరగడం నిజంగా దౌర్భాగ్యం. ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం, అలాగే మున్సిపాలిటీ అఫీషియల్స్ నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. కానీ ఇప్పటికీ వాళ్ళకి ఎక్కడ కూడా కనువిప్పు కలిగినట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే ఈరోజు ఆ పాప సెర్చ్ ఆపరేషన్ కి ఏదైతే వీళ్ళు ఖర్చు పెట్టారో వెతకడానికి, ఆ డబ్బులో 10% ఆ నాళాలు క్లోజ్ చేయడానికి ఈరోజు ఆ పాప బతుకుండేది. పోనీ ఆ పాప చనిపోయిన తర్వాత అయినా ఇక ఇంకో పాప చనిపోకూడదు, ఇలాంటి వర్షం ఇలాంటి కాలువల్లో కొట్టుకోకూడదు అనుకుంటే ఆ డ్రైనేజీల గురించి కానీ వాటి క్లోజింగ్ గురించి కానీ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఒక స్పష్టమైన ప్రకటన ఇంతవరకు చేయలేదు. అంటే వాళ్ళకి ఎంత బాధ్యత ఉంది, అంత బాధ్యత రహితంగా వాళ్ళు పరిపాలిస్తున్నారు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగే ముందైనా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా జరిగిన తర్వాత అయినా కూడా అలా జరగకుండా ఇంకా ఎప్పుడు కూడా జరగకుండా చూసుకునే పరిస్థితులు ఉండాలి. కానీ మొన్ననే నెలల బాబుని కుక్కలు పీకు తింటే కూడా మున్సిపల్ మంత్రి పట్టించుకోలేదు. ఈ రోజు ఈ విధంగా డ్రైనేజ్ దీంట్లో ఒక పాప కొట్టుకుపోతే ఆ మినిస్టర్ పట్టించుకోడు. ఎంతసేపు ఆయన సింగపూర్, జపాన్ ముఖ్యమంత్రి చుట్టూ తిరుక్కుంటూ
ఆ రాజధానిలో వచ్చే డబ్బుల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ రోజు తన మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖలో ఉండే చోట పిల్లలు చనిపోయినా పట్టించుకోడు, తన కాలేజ్ లో స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకుంటున్నా పట్టించుకోడు. ఇలాంటి ఒక అసమర్థుడిని ఇంకా మంత్రిగా ఎందుకు కొనసాగిస్తున్నారో చంద్రబాబు నాయుడు నాకైతే అర్థం కావట్లేదు. రెండవది, ఈయన ఒక టైప్ అంటే ఆయన వియంకుడు ఈరోజు గంటా శ్రీనివాస్ గారు, సేమ్ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు. మరి ఈరోజు హడావిడిగా బాబు చనిపోయిన రోజు మాత్రం కనిపించాడు, మళ్ళీ సింగపూర్ చెక్ చేశాడు ఫ్లైట్ లో, ఇంతవరకు రాలేదు. సో వీళ్ళకి ఎంతసేపు విహారయాత్రలు విలాసాలు తప్ప ప్రజల గురించి, ముఖ్యంగా చిన్న పిల్లలు, ఆ బిడ్డ పోతే ఆ తల్లిదండ్రులు ఎంత కడుపు కోత, వాళ్ళకి ఎంత క్షోభ ఉంటుందనేది ఆలోచన లేకుండా కనీసం జరిగిన తర్వాత అయినా కూడా ఇప్పటికైనా కూడా వాళ్ళు మేము చేసింది తప్పు, ఆ బాధ్యత మేము మా నెత్తిన వేసుకుంటున్నాం, ఇంక ఇలా జరగకుండా చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి వాళ్ళ కార్యాచరణ ఏంటో అనౌన్స్ చేస్తేనా కొంచెం మనం కూడా వాళ్ళని క్షమించడానికి అవకాశం ఉంటుంది. రైట్ రోజా గారు, ధన్యవాదాలు మీరు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చినందుకు. అండ్ శ్రీదేవి, బ్యాక్ టు యూ. ప్రస్తుతం అంటే మీరు విన్నారు, రోజా గారు అన్న మాటలు కూడా విన్నారు, అంటే సింగపూర్ నగరాన్ని తయారు చేస్తాం, లేకపోతే రకరకాల అంతర్జాతీయ నగరాలని ఇక్కడ మరోసారి కడతామని చెప్తున్నది మౌలిక వసతుల విషయంలో ఘోరంగా విఫలం అవుతున్న పరిస్థితులు, సంఘటనలు మనం చాలా చూస్తున్నాం విశాఖ లాంటి స్మార్ట్ సిటీలో. సో తక్షణం చేపట్టవలసిన చర్యలేంటి మీ దృష్టిలో? మీరు సమీక్షించారు విశాఖ డ్రైనేజ్ పరిస్థితి కూడా మీకు తెలుసు కాబట్టి. డ్రైనేజ్ పరిస్థితి చూస్తే ముఖ్యంగా మనకి డ్రైనేజ్ ఒకటే కాదు, రోడ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ విశాఖలో చూసుకుంటే మనకి డ్రైనేజీల వ్యవస్థ మాత్రం చాలా నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి పరిస్థితి. మనం ప్రజా సంఘాల నాయకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మన విశాఖలో డ్రైనేజీలు బాగుపడాలంటే ఏం చేయాలంటారు? డ్రైనేజీలు బాగుపడాలంటే ఇక్కడ ఖచ్చితంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఎన్నికల యొక్క వ్యవధి అయిపోయి 4 సంవత్సరాలు దాటింది. ఇప్పటికీ స్పెషల్ అధికారిని పెట్టి ఈ స్పెషల్ అధికారి ద్వారా విశాఖ నగరాన్ని పర్యవేక్షించడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇవాళ ఇక్కడ ఏదైతే 8 జోనల్ కమిషనర్లు పెట్టారు, ఈ జోనల్ కమిషనర్లు ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఎక్కడైతే బాగా కవర్లు వస్తాయో అక్కడ మాత్రమే వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు తప్ప నిజంగా పేదలు బలహీన వర్గాలు ఉండేటువంటి మురుకువాడల్లో ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఒకటి కూడా తీసుకోవటం లేదు. దానికి కారణంగానే పోయిన సంవత్సరం పూర్ణ మార్కెట్ దగ్గర అన్నా చెల్లెలు వరదల్లో కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న విశాఖ నగరంలో హెచ్పి కాలనీలో ఆదిత్య అనే అమ్మాయి మరి ఏదైతే కాలువలో పడిపోయి ఆ అమ్మాయి వారం రోజుల పాటు దొరకపోయినా కానీ వీళ్ళందరూ కూడా ఏదో 1.5 కోటి ఖర్చు పెట్టాం, మేము రాత్రి పగలు పనిచేసామని చెప్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఒక్కరికి కూడా మంచినీళ్ళు ఇచ్చే దాఖలాలు కూడా లేవు. సరికదా ఇవాళ రెండోది ఏమంటున్నారు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కనీసం పాప చనిపోయినప్పుడు కానీ చనిపోయిన తర్వాత కానీ కనీసం చూడలేదంటే కారణం ఏంటంటే వారు ఇక్కడ ఎమ్మెల్యేలు కాదు, ఎక్కడి నుంచో వలసలు వచ్చి విశాఖ నగరాన్ని పరిపాలిస్తున్నందున ఇదేదో దత్తత తీసుకున్న నగరాల్లాగా ఉన్నాయి తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి ప్రజల ప్రాణాలు కాపాడడంలో కానీ ప్రజా సమస్యల పరిష్కరించడంలో కానీ ఏమాత్రం శ్రద్ధ లేదనేటువంటి అనడానికి మేము ఇవాళ విశాఖ నగరంలో అల్లిపురం కానీ ఇవాళ జైలు రోడ్డు కానీ గోతులు తవ్వేశారు. ఇవాళ గోతులు కప్పడంలో కానీ వాటికి కావాలని జాగ్రత్తలు తీసుకోవడంలో కానీ ఈ అధికారులు వైఫల్యం చెందారు. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటే సరే, లేదంటే పరిష్కారం చూపిస్తారు. అధికారులందరూ విఫలమయ్యారని చెప్పి స్థానిక నాయకులు కూడా రాలేదని చెప్పి ప్రజా సంఘాలను ఖచ్చితంగా సహజంగానే విమర్శిస్తారు. ఆఖరిగా చెప్పండి శ్రీదేవి, ప్రస్తుతం అదితి కుటుంబ సభ్యులు తీవ్రమైన శోకంలో ఉన్నమాట వాస్తవం, వాడు ఏ విధంగా కోరుకుంటున్నారు? అదితి తల్లి పరిస్థితి ఎలా ఉంది? దృశ్యాలు చూడలేకపోతున్నాం నిజానికి మనం, ఆవిడ బ్రేక్ డౌన్ అయిన పరిస్థితి చూస్తే. స్వప్న, మనం చూసుకుంటే ఆ ఘటన జరిగినప్పుడు సాధారణంగా తల్లికి సమాచారం ఇవ్వలేదు. ఆ తర్వాత 2-3 రోజులైన అయినప్పటికీ కూడాను పాపకు సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడానికి కూడాను వాళ్ళు అంత సాహసించలేదు. అయినప్పటికీ కూడా పాప గల్లంతైన విషయాన్ని తన భర్త శ్రీనివాసరావు కొంచెం భయంగానే ఆమెకు సమాచారం ఇచ్చారో, ఆ తర్వాత ఎప్పుడైతే పాప చనిపోయిందన్నటువంటి వార్త ఎప్పుడైతే తెలిసిందో, పిడుగులాంటి వార్త, ఆ వార్తను కూడాను భార్యకి చెప్పడానికి ఆయన ఇష్టపడలేదు. ముందుగా ఆయన వెళ్ళి సంఘటనా స్థలికి వెళ్ళారు. పాపని నిర్ధారించారు.
చేయించుకున్న తర్వాతన ఒక గంట ముందు అంటే పాపకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఒక గంట ముందుగా తల్లికి చెప్పడం జరిగింది. ఆ తల్లి విన్న వెంటనే మనం చూసాము, ఆ దృశ్యాలు వచ్చేసాము. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి మనకి అక్కడ సంఘటనా స్థలంలో కనిపించింది. అసలు పాప ప్రాణం తీయడానికి అసలు వీరెవరు అన్నటువంటిది ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం సామాజిక కార్యకర్త ఉన్నారు రత్నం గారు, అసలు ప్రజల ప్రాణాలు తీయడానికి వీరెవరు అంటారు? ఈరోజు జీవీఎంసీ అధికారులు మనం చూస్తే చాలా అశ్రద్ధ వహిస్తున్నారు. ఏదైతే ఈరోజు కమిషనర్ ఇందాక వచ్చి మాట్లాడుతున్నప్పుడు మేము చూస్తున్నాం, చాలా నెమ్మదిగా మాట్లాడుతూ కనిపిస్తున్నాడు. కానీ వాస్తవానికి ప్రజలు వెళ్ళి ఇది సమస్య అని చెప్తే ఆ సమస్యను వినే ఆలోచన ఏ రోజు చేయలేదు. అట్లాంటి వ్యక్తి కమిషనర్గా ఉండగా ప్రజలకు రక్షణ ఉంటుందని మేమైతే భావించట్లేదు. ఈరోజు స్లమ్స్లో ప్రజలు కానీ ఎవరైనా వెళ్తే అసలుతో వాళ్ళతో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుంది. యాక్చువల్గా ఈరోజు గాంధీ జయంతిని పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం నిర్వహించింది. మహాత్మా గాంధీ చెప్పిన అంశాల్లో 2, ఒకటి గ్రివెన్స్ అనేవి తీసుకుని ప్రజల పక్షాన పాలన చేయండి అని. ఈ అధికార యంత్రాంగం ఎవరు కూడా గ్రివెన్స్ విషయంలో పట్టించుకోవట్లేదు. అలాంటి వాళ్ళు ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? 2, పారిశుధ్యాన్ని మెరుగుపరచండి అని. కాలువల వ్యవస్థ గురించి ఏమాత్రం పట్టించుకోని వీళ్ళు పారిశుధ్యం ఎక్కడ మెరుగుపరుస్తారు? అలాంటి వ్యవస్థలో మనం ఈరోజు ఉన్నాం. వైజాగ్లో మనం చూస్తే ఎక్కడ కూడా కాలువలు కానీ బాగాలేదు. ఇంకోటి ఏంటంటే శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. ఒకసారి వస్తారు, మంచిగా రోడ్డు నిర్మిస్తారు, రెండో రోజు వస్తారు, రోడ్డు తవ్వేసి గోతులు తీసి వైర్లు వేస్తుంటారు. అదేదో ముందుగా వైర్లు వేసుకొని తర్వాత రోడ్డు నిర్మిస్తే బాగుండేది, అది చేయరు. తర్వాత మరలా ఏం చేస్తారు? రోడ్డు నిర్మాణానికి శాంక్షన్ చేస్తారు. అంటే కమిషన్ల కోసం, వాటాల కోసం తప్ప ప్రజల కోసం సేవ చేస్తున్న పరిస్థితి లేదు. ఇంకోటి, ప్రజల పన్నులు కడితే ఆ పన్నులు జీతంగా తీసుకునే అధికారులు ప్రజలకు సేవకులు అన్న విషయాన్ని గుర్తించాలి. ప్రజలకు సేవకులుగా వ్యవహరించే తీరు ఈ రోజు ఇక్కడ ఉన్న అధికార యంత్రంలో కనపడటం లేదు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు చెప్తున్నటువంటి అభిప్రాయము. మొత్తంగా చూసుకుంటే జీవీఎంసీలో కానీ ప్రభుత్వ యంత్రాంగంలో కానీ కాసులకు కక్కుర్తి పడేటువంటి అధికార యంత్రాంగం ఉన్నంత వరకు కూడాను ప్రజల ప్రాణాలకు భరోసా ఉండదు అన్నటువంటిది స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. స్వప్న, చాలా దౌర్భాగ్యకర పరిస్థితి శ్రీదేవి. వాస్తవంగానే నిజంగానే సంఘటన జరిగినప్పుడు దాని గురించి చర్చిస్తాం, హడావిడి చేస్తాం, కానీ ఆ తర్వాత మరో సంఘటన జరిగే వరకు నిద్రపోతోంది వ్యవస్థ పూర్తిగా. అంటే మేల్కొనే పరిస్థితులు కనిపించట్లేదు. ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయి, రోజుకో చోట జరుగుతోంది, అయినా కూడా వ్యవస్థలో మార్పు రావట్లేదు. బ్రేక్ తీసుకునే ముందు ఫేస్బుక్, డిజిటల్ మీడియాలో కూడా తీవ్రమైన బోల్డ్ అంత రెస్పాన్స్ని గ్యాదర్ చేసేది అరితికి జరిగిన దారుణం. సయ్యద్ మాజిద్ అనే గుంటూరు వాసి, ఆయన రచయిత, వారు రాసిన ఒక పోయంని మీకు చూపిస్తున్నాం, ఒక కవితని మీకు చూపిస్తున్నాం. రైట్, అది అదితి విషాదాంతం. చిన్న విరామం.